ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి సజీవంగా ఎత్తబడిన వారిని మనం చూద్దామా. మొదటిగా హానోకు మరణము చూడకుండా దేవుని యొద్దకు వెళ్ళిన వ్యక్తిగా మన బైబిల్ గ్రంథంలో మనం చూడగలం అన్నమాట. ఈ హానోకు 300 సంవత్సరములు దేవుడు పిలిచినప్పుడు 65 సంవత్సరములతో మొత్తం 365 సంవత్సరాలు అన్నమాట. అతని ప్రయాణము మొత్తం 65 సంవత్సరాలు దేవుడు తెలుసుకుంటాడు. అక్కడి నుంచి 300 సంవత్సరాలు దేవుడితో నడుస్తూ మొత్తం 365 సంవత్సరాలతో బ్రతికినంత కాలము దేవుడితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కంటూ దేవుడికి నమ్మకస్తుడిగా యథార్థముగా ఉంటాడనమాట ఈ హానోకు. అట్లాగే ఉన్నప్పుడు దేవుడు అతను మరణము చూడకోకుండా ఒక రోజున తీసుకెళ్ళిపోయినప్పుడు అతను ఇంకా భూమి మీద ఉండడు అనమాట. మన బైబిల్ గ్రంథంలో మొదటిసారిగా శరీరముతో ఎత్తబడిన వ్యక్తిగా మనం ఇతన్ని చూస్తామన్నమాట. అర్థమైందా? రెండో వ్యక్తిని మనం చూద్దామా. ఆ రెండో వ్యక్తి ఏలియా అన్నమాట. ఏలియా కూడా మరణము చూడకోకుండా దేవుడు తీసుకెళ్ళిపోయి ఉన్నాడు. సరేనా? ఏలియాను చూద్దాం. కర్మేలు పర్వతం దగ్గర ఈ ఏలియా బయలుదేవతల్లో ఆరాధించే 450 మంది ప్రవక్తలను, అషేరా దేవి ప్రవక్తలు 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతం దగ్గరికి రండి అని ఏలియా కబురు పంపించి వాళ్ళందరినీ అక్కడ పిలిపించి అక్కడ ఒక బలిపీఠం కట్టి, నిజమైన దేవుడు ఎవరో ఈ బయలుదేవత లేదు యెహోవా దేవుడా తేల్చుకుందాము రండి అని అక్కడ సవాలు విసిలి అక్కడ బలిపీఠము కట్టి ఆకాశము నుండి అగ్ని వచ్చి అది దహించి వేయాలి అని చెప్తా ఉంటారు. అయితే నిజమైన దేవుడు ఎవరనుకుంటున్నారు? మన దేవుడే నిజమైన దేవుడు అన్నమాట. వారు పొద్దుటి నుంచి సాయంకాలం దాకా ఎన్ని కేకలేసినా కానీ అక్కడ ఏ చలనము కూడా ఉండదు. అట్లాగే ఈయనైతే చిన్న ప్రార్థన చేస్తాడు. ఏమని? అబ్రహాము, ఇషాకు, ఇజ్రాయేలు దేవా, ఇజ్రాయేలు మధ్య నీవు నివసించువాడా, ఇజ్రాయేలు దేవుడివై ఉన్నావని ఈ జనులు తెలుసుకునేటట్లు, ప్రభువా నేను నీ సేవకుడనని తెలుసుకునేటట్లు ఈ కార్యం చేయనాయన అని చిన్న ప్రార్థన చేస్తాడు. చేసిన వెంటనే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆకాశము నుంచి అక్కడ అగ్ని కురిసి ఆ కట్టిన ఆ బలిపీఠం అంతా దహించి వేసిద్ది. తర్వాత అక్కడ ఉన్న వారి ప్రవక్తలందరినీ కూడా ఈ ఏలియా చంపివేస్తాడనమాట. కొన్ని రోజుల తర్వాత ఈయన శిష్యుడిగా ఎలీషా వస్తాడు. ఎలీషా వచ్చి అదే పరిచర్య కూడా ముందుకు అయితే ఒకరోజు ఏలియాతో దేవుడు చెప్తాడు, ఇక నుంచి నువ్వు భూమి మీదకి నుంచి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనది, యోర్దాను నది అవతలకు రమ్మని దేవుడు ఏలియాకి చెప్తా ఉంటాడు. చెప్పినప్పుడు దాన్ని ఎలీషా కూడా గ్రహిస్తాడు. నా యొక్క సేవకుడు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనదని ఇంకా అతన్ని విడవకోకుండా ఏలియాతో వెనకమాలగా వెళ్తూ ఉంటాడు. అట్లాగే ఒక యోర్దాను నదికి రాగానే దుప్పటను కొట్టి అవతల ఒడ్డుకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అగ్ని రథములతో వచ్చి ఏలియా కొనిపోబడతాడన్నమాట. మనం రెండో వ్యక్తిగా ఏలియాని చూస్తాం. మరి అనుకున్నాం కదా, మనం మూడో వ్యక్తిగా ఎవరిని చూద్దామంటే నీతిమంతులమైన పరిశుద్ధులను మనం చూద్దాం. నీతిమంతులు పరిశుద్ధులు ఎవరమంటే మన యొక్క నీతి అయితే దేవుని ఎదుట మురికిగుడ్డ అని దేవుడు చెప్పి ఉన్నాడు కదా. నీతిమంతులుగా మనము ఎలా అవుతాము? దేవుడు నీతిమంతుడు కాబట్టి అతని నీతిని బట్టి మనం ఎప్పుడైతే ఆయన నమ్మి బాప్టిషన్ పొంది ఆయన ఆజ్ఞలు గైకొని వాటి ప్రకారంగా మనం జీవిస్తామో అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం అన్నమాట. అంతేగాని మనమైతే నీతిమంతులం కాదు. ఎందుకంటే పాపములో పుట్టి పాపములోనే పెరిగి పాపంలోనే మనం జీవించి ఉన్నాం. ఎప్పుడైతే ఆయన రక్తంలో కడిగామో మన యొక్క సకలమైన పాపములు ఆ మరుపురాని సముద్రంలో దేవుడు వేసి ఉన్నాడు కాబట్టి అప్పుడు మనం నీతిమంతులుగా చేస్తాం. ఎందుకంటే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు
ఆయన కనికరము పొందును అని ఆయన కృప ద్వారానే మనం రక్షించబడతాం అన్నమాట. యేసయ్య మరలా భూమి మీదకి వస్తానని చెప్పాడు కదా, అప్పుడు కొందరు సజీవంగా ఉంటారు అని దేవుడు చెప్పి ఉన్నాడు కదా. అదే మనం ఈ మూడో వ్యక్తులుగా మనం చూస్తాం. మరణమైన వారు మొదటగా వస్తారు, సజీవంగా ఈ భూమి మీద ఉన్నవారు రెండోసారిగా వస్తారని దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ మూడో వ్యక్తులుగా వారిని మనం సజీవంగా ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయే వ్యక్తులుగా మన బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూడగలం అన్నమాట. పిల్లలు అర్థమైందా? మొదటి వ్యక్తి హానోకు, రెండవ వ్యక్తి ఏలియా, మూడవ వ్యక్తి తన వధువు, తన భార్య కదా. ఎందుకంటే ఆయన మన పరమ తండ్రి అయి ఉన్నాడు, మనకు భర్త అయి కూడా ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే ఆయన బిడ్డల కొరకు ఆయన మధ్య ఆకాశమునకు వచ్చినప్పుడు ఆయన బిడ్డలకు మాత్రమే అది తెలిసిద్ది, ఎవరికి కూడా లోకస్తులకైతే తెలియదు. ఆయన వధువుకు మాత్రమే ఆయన వచ్చాడు అని తెలిసినప్పుడు ఆవిడ ఆత్మలో మేలుకొన్నప్పుడు ఆయనతో వెళ్ళిపోయిద్ది ఆ పెండ్లి విందులోకి. అర్థమైందా పిల్లలు? మనం ముగ్గురిని మన బైబిల్ గ్రంథంలో ఈరోజు చూసాం, దాన్ని బట్టి మనం నేర్చుకున్నాం. దీని వలన మీకు నీతి ఏమి అర్థమయ్యింది? మనము కూడా యేసయ్యలో రక్తంలో కడగబడి నమ్మకస్తులుగాను యథార్థవంతులుగాను ఆయన ఆజ్ఞలు ఏ ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకుండా నడుచుకుందాం. అర్థమైందా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ పిల్లలు.